ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనము నుండి 17వ వచనము వరకు చదువుకుందాం. నేను చదువుతాను, మీరు చూడండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై ఏహమైన కార్యములతోనూ చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. చదివిన వాక్య భాగములు బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాంతర్యామి, సర్వాధికారి, సమస్తమును బయలుపరిచి సమస్తమును తెలియజేస్తున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ లేఖనములను మేము సిద్ధపడి ఉంటుండగా, మీ లేఖనములు మేము చదివి ఉంటుండగా, అంత్యజనములలో జరగబో సంభవముల గురించి ధ్యానిస్తుండగా ప్రభువా, మీరే కృపనిచ్చి బలమిచ్చి శక్తినిచ్చి అయా మీ జ్ఞానమును మాకు తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, అడుగుము జనములను స్వాస్థ్యముగా ఇస్తానన్నారు. అడుగుచున్నాం, మాకు జనములు దయచేయండి, అలాగే జ్ఞానమును కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ వాక్య భాగములో నుండి మనం కొన్ని సంగతులు నేర్చుకుందాం. బైబిల్ చదివే అనుభవం ఉంటే ఈ వాక్య ప్రకటన అర్థం అవుతుంది. బైబిల్ అసలు ఏమి చదవకుండా చెప్పే మాటలు అర్థం కావు. అలాగే ప్రతివారం క్రమముగా ప్రకటన గ్రంథమును గురించి చెబుతుండగా ఆ క్రమములో అన్ని వింటేనే తప్ప మనకు బైబిల్ గురించి అర్థం కాదు, చెప్పే ప్రసంగం అర్థం కాదు. మధ్యలో వస్తే నీకు ఏదైనా అర్థం అవుతుందా? అర్థం కాదు. కాబట్టి ప్రతి ప్రసంగం కూడా శ్రద్ధగా వినండి. మీరు కొన్ని వారాలు మిస్ అయినప్పటికీ దేవుడు ఒక కృపను బట్టి ఇవన్నీ సీడీల రూపంలో తయారు చేయబడుతున్నాయి. ఈ సీడీలు తయారైన తర్వాత మీరు ఒకసారి మిస్ అయిన మెసేజ్లు విని లేని వారికి కూడా అందచేసి అనేకులకు సత్యమును బయలుపరచు విధముగా మీరు ఉండండి. మనం పాడుకున్నట్లుగా నేను వెళ్ళేదను, వెళ్ళువారిని పంపేదను. సువార్త అందరికీ అందించే విధముగా మనం జీవిద్దాం. మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక స్త్రీని గురించి మనము చదువుకున్నాం. ఆ స్త్రీ గురించి లేఖనం ఏం చెబుతుందంటే వేశ్య అని చెబుతుంది. అలాగే ఆ స్త్రీని గురించి వేశ్యలకు తల్లి అని కూడా చెబుతుంది. తర్వాత మహావేశ్యకు చేయబడు తీర్పు అంటున్నాడు. అంటే వేశ్య మహావేశ్య అని కూడా చెబుతున్నాడు. ఆ వేశ్యకు ఇంకొక పేరు ఉంది. అక్కడ 5వ వచనములు చూస్తే వేశ్యలకు భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని అంటున్నాడు. అంటే ఆ వేశ్యలకు తల్లి అయిన మహాబబులోను అని పేరు కూడా ఆ స్త్రీకి ఉంది. అలాగే ఆ స్త్రీకి ఇంకొక పేరు ఏముందంటే 18వ వచనములో, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే
అని కూడా వ్రాయబడి ఉంది. ఇంతకు ఈ స్త్రీ ఎవరు? ఇది మన అంశం. ఈ స్త్రీ ఎవరు? బైబిల్ గ్రంథంలో స్త్రీ అనే మాట ప్రవచనానుసారముగా ఒక జన సమూహమును స్త్రీ అంటారు. ఉదాహరణకు సంఘాన్ని కూడా బైబిల్లో ఏమని రాయబడింది? స్త్రీ అని రాయబడి ఉంది. గొర్రెపిల్ల భార్య అన్నాడు. సంఘాన్ని ఒక స్త్రీతో పోల్చటం మనకు తెలుసు. అలాగే జన సమూహములను కూడా స్త్రీ అనే లేఖనము చెబుతుంది. అయితే ఈ ప్రకటన గ్రంథములో 4 స్త్రీలను గురించి రాయబడింది. 4 స్త్రీలను గురించి మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 7 సంఘముల గురించి చెబుతున్నప్పుడు యెజబెల్ అను స్త్రీని నీవు నీ సంఘములో ఉండనిచ్చావు అన్నాడు. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యెజబెల్ అను స్త్రీని గురించి. యాక్చువల్లీ యెజబెలు అనే ఈ స్త్రీ రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆమె అహాబు రాజు భార్య. ఆమె ఎప్పుడో చనిపోయింది. కానీ ఈ 7 సంఘాలకి పత్రికలు రాస్తున్నప్పుడు యెజబెల్ అను స్త్రీని నీవు ఉండనిచ్చావు అనడంలో ఆశ్చర్యం కదా. ఆ స్త్రీ ఎలా వస్తుంది అంటే ఆ యెజబెలుకు ఉన్నటువంటి తత్వము, లక్షణాలు ఈ స్త్రీలో, ఈ సంఘములో ఉన్నాయి. ఈ సంఘములో ఏమున్నాయంటే జారత్వము చేయుటకును అపవిత్రంగా ఉండటానికి ప్రేరేపించు ఆ పద్ధతులు, అబద్ధ బోధ ఆ సంఘములో ఉండటం వలన యెజబెల్ అను స్త్రీని నీ ఉండనిచ్చావు అని లేఖనము మాట్లాడుతుంది. అంటే మీరు ఆలోచించండి, తప్పుడు బోధను నమ్మినవారు, తప్పుడు సిద్ధాంతములను నమ్మినవారు, అలాగే తప్పుడు వేలో ఉండేటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఒక పక్కకు తీస్తాడు దేవుడు. వాళ్ళందరూ కూడా ఈ స్త్రీ అవయవములుగా ఉంటారు. యెజబెల్ అనే స్త్రీకి అవయవములు వాళ్ళు. ఎందుకంటే సంఘమను స్త్రీకి మనం అవయవములు అయ్యాం కదా. యేసు రక్తము చేత కడగబడి సత్యానికి స్తంభములుగా, ఆధారముగా ఉన్న మనము సంఘ అవయవములు ఎలాగయ్యామో అలాగే వాళ్ళు కూడా యెజబెల్ అనే స్త్రీకి అవయవములు అవుతారు. అలాగా ఒక స్త్రీని గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. అలాగే ఇంకొక స్త్రీని గురించి ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మీరు తీయవసరం లేదు, కానీ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం అంతా మనం చదివితే సూర్యుని ధరించుకొని చంద్రుని మీద నిలుచొని 12 నక్షత్రములు కిరీటముగా ధరించుకునే ఒక స్త్రీని మనము చూస్తున్నాం. ఇక్కడ కూడా స్త్రీ అంటే ఒక జన సమూహమే కదా అర్థం, అవునా? ఇక్కడ ఉన్న స్త్రీ ఇశ్రాయేలీల జనాంగమును సూచిస్తుంది. ఆ స్త్రీ ఎందుకు అంటే ఆ స్త్రీకి 12 కిరీటాలు ఉన్నాయి, 12 నక్షత్రాలు ఉన్నాయి. అలాగే ఇశ్రాయేలీల 12 గోత్రాల వారికి 12 నక్షత్రాలని పేరు కూడా ఉంది. ఒకసారి దర్శనం వచ్చింది 12 నక్షత్రముల గురించి యోసేపుకు. 11 నక్షత్రాలు సూర్యచంద్రులు నాకు సాగిల పడుతున్నారని దర్శనం వచ్చిందంట. ఆ 12 నక్షత్రాలను ఆ వాక్యాధారముగా ఆ స్త్రీ ఇశ్రాయేలీలు అని చెప్పుకోవచ్చు. అలాగే ఆ స్త్రీ ఒక మగ శిశువును కన్నదని మనం ఆ అధ్యాయంలో చదువుకుంటున్నాం. రానున్న దినాలు ఈ స్త్రీని గురించి కూడా నేను చెబుతాను. ఆ స్త్రీ మగ శిశువును కన్నది. ఆ స్త్రీ యేసు ప్రభు. ఇశ్రాయేలీలో నుంచే యేసు ప్రభు వచ్చాడు కాబట్టి ఆ స్త్రీ ఇశ్రాయేలీల జాతిని సూచిస్తుంది. అంటే ఇశ్రాయేలీలు వాళ్ళందరూ కూడా ఆ స్త్రీ అవయవములుగా ఉన్నారని అర్థం. అలాగే ఇంకొక స్త్రీని గురించి మనం 17, 18 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. మహావేశ్య అని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ స్త్రీని గురించి ఈరోజు మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. అయితే ప్రకటన గ్రంథంలో 4 స్త్రీల గురించి ఉన్నాయని చెప్తున్నాను. 4వ స్త్రీ ఎవరంటే సంఘము. ఇదిగో గొర్రెపిల్ల భార్య అని. ఈ 4 స్త్రీలు వాస్తవానికి స్త్రీలు కారు. ఈ 4 స్త్రీలు జన సమూహములు అని అర్థం. అందులో గొర్రెపిల్ల భార్య అంటే యేసు రక్తము చేత కడగబడిన భక్తులందరూ కూడా, పరలోక రాజ్యానికి యోగ్యులైనటువంటి వారందరూ కూడా యేసు ప్రభు భార్యగా ఆ అవయవములుగా, స్త్రీ యొక్క అవయవములుగా ఉంటారన్నమాట. ఇప్పుడు మనం ధ్యానాంశము, ముఖ్యాంశం ఏంటంటే ఈ వేశ్యను గురించి మనము చదువుకుందాం. 7 పాత్రలు పట్టుకుని 7 దూతలలో ఒక దూత ఈ దర్శనమును గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ స్త్రీని గురించి
ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ లక్షణాల గురించి, ఆ స్త్రీ యొక్క మర్మమును గురించి నీకు బయలుపరచదనని 7వ వచనంలో చెబుతున్నాడు. చూడండి, ఆ దూత నాతో ఇట్లనెను, నీవేలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను గలిగి దాని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను అన్నాడు. చూడండి, అంటే ఇప్పుడు ఆ స్త్రీని గూర్చి, ఆ క్రూర మృగమును గూర్చిన మర్మము నీకు తెలిపెదను అని ఆ వచనము తర్వాత 8వ వచనం నుండి ఏం చెప్తున్నాడని అర్థం? ఆ స్త్రీ యొక్క మర్మము, ఆ మృగము యొక్క మర్మమును మనకు బయలుపరుస్తున్నాడని అర్థం. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. వాస్తవానికి ఈ స్త్రీ ఎవరు అంటే, ఈ స్త్రీ కూడా ఒక జన సమూహము, ఒక సంఘమే. ఎలాగునంటే మనం ఆలోచన చేద్దాం. గడిచిన వారంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నట్లుగా దేవునికి సాతాను ఇమిటేట్ చేస్తున్నాడు, దేవునిలాగా ఉండాలని ఇమిటేట్ చేస్తున్నాడు. దేవుడు వెలుగైతే ఇతడు కూడా వెలుగు దూత వేషం వేసుకున్నాడని ఉంది. దేవునికి ఒక కొడుకున్నాడు, వీడికి కూడా ఒక కొడుకు ఉన్నాడు. దేవుని కొడుకు పేరు యేసుక్రీస్తు, వీడు కొడుకు కూడా అంచె అబద్ధ క్రీస్తు వాడు. నేను కూడా క్రీస్తుననే చెప్పుకుంటున్నా. దేవుని కుమారుడు ఒక స్త్రీ గర్భమునకు, కన్యక గర్భమునకు జన్మించినట్లుగానే వీడు కూడా ఒక స్త్రీ గర్భానికే జన్మించాడు. వీడు సాతాను కనటానికే హవ్వను మోసపరిచాడని మనం గతంలో నేర్చుకున్నాం. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడికి ఒక సంఘం ఉంది, నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అని అపోస్తుల కార్యాలు 20:28 వచనంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, సాతానికి కూడా సంఘం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. సాతాను సమాజపు వారికి అని లేఖనంలో ఉంది. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇంకొక మాట నేను మీకు చెప్తాను. అందుకే నేను మొదట్లోనే ఉపోద్ఘాతము చెప్పినప్పుడు కొన్ని సంగతులు చెప్పాను. బైబిల్ను లాజికల్గా కూడా మనం ఆలోచించాలి. యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చి సంఘమును స్థాపించాడు. అవునా అవునా కదా? ఇప్పుడు అంత్యబద్ధ క్రీస్తు కూడా ఒక సంఘాన్ని మరి స్థాపించాలా లేదా? అది మన పాయింట్ అన్నమాట. ఇలాగ ఆలోచిస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అంచె అబద్ధ క్రీస్తు కూడా వాడు కూడా ఒక సంఘాన్ని స్థాపించాడనమాట. వాడిని ఆరాధించే భక్తులను వాడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం ఆలోచించేద్దాం. యేసు ప్రభు ఒక సంఘము పవిత్రమైన సంఘం, పవిత్రురాలైన కన్యకునుగా నేను అప్పగించాలనుకున్నాను. యేసు ప్రభు సత్యదేవుడు, ఆయన సంఘము సత్యము. యేసు ప్రభు పవిత్రుడు, ఆయన సంఘము కూడా పవిత్రురాలే. ఇప్పుడు అబద్ధ క్రీస్తున్నాడు, వాడి సంఘము పవిత్రురాలు, అందుకే వేశ్య అని అక్కడ రాయించాడు. వాడి సంఘము సత్యమునకు స్తంభం కాదు, అబద్ధ బోధ వాడిది. అవునా? చాలా టెక్నికల్గా మనం ఆలోచించాలి. దేవుని ఆత్మ ప్రేరేపణతో లేఖనాలను మనం పరిశీలించాలి, చదువుకోవాలి. వాడికి కూడా ఒక సంఘం ఉంది. యేసు ప్రభు ఈ లోకములో జన్మించినప్పుడు సంఘమును స్థాపించినట్లుగా వాడు కూడా ఈ లోకములో పుట్టినప్పుడు సంఘాన్ని స్థాపించాడు. వాడు ఎప్పుడు పుట్టాడు? మనం గతంలో చెప్పుకున్నాం. హోల్నెట్ పేరుకి వచ్చిన వాళ్ళు బాగా తెలుసుంటుంది అది ఎప్పుడు పుట్టాడు అన్నది అని నేను చెప్పాను. సీడీలు అవుతున్నాయి కాబట్టి వినండి. వాడు ఎప్పుడు పుట్టాడంటే ఆది కాండములోనే పుట్టాడు వాడు. అతని పేరు నిమ్రోదు అని కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఆ కాలంలోనే వాడు సంఘమును స్థాపించి ఉండాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయాన్నే మనం అర్థము చేసుకోవటానికి ఒక ప్రాముఖ్యమైన సంగతిని నేను మీకు బయలుపరుస్తున్నాను, వినండి. ఈ 17వ అధ్యాయంలో మనం మొదటి వచనములో చూస్తే, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న
మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. ఆ స్త్రీ ఎక్కడ కూర్చొని ఉంది? విస్తార జలముల మీద. ఓకే, ఇంకొక మాట కూడా మనము చదువుకుందాం 3వ వచనములో. అప్పుడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన యొక్క స్త్రీని చూచి తిని. ఎక్కడ కూర్చుంది ఇప్పుడు ఈ స్త్రీ? ఈ లేఖనం ప్రకారం 7 తలల మీద ఈ స్త్రీ కూర్చొని ఉంది. మీరు ఆలోచించండి, జలముల మీద కూర్చొని ఉందా, 7 తలల మీద కూర్చొని ఉందా? 7 తలల మీద కూర్చొని ఉంది. కానీ మొదటి వచనంలో జలముల మీద కూడా కూర్చొని ఉంది అట. ఇప్పుడు ఈ విషయాన్నే మనం అర్థము చేసుకుందాం. అందుకనే ఆ 7 పాత్రలు పట్టుకున్నటువంటి 7 దూతలలో ఒక దూత ఆ మర్మమును 7వ వచనంలో చెబుతానని మాట్లాడుతూ 8వ వచనము నుండి మర్మమును బయలుపరుస్తున్నాడు. ఈ స్త్రీ ఒక మర్మము. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ స్త్రీ నొసట మర్మము అని రాయబడిందని 5వ వచనంలో ఉంది. అలాగే యేసు ప్రభు ఒక సంఘము కూడా మర్మమే. మీరు ఆలోచిద్దాం. ఈ స్త్రీ ఒక మర్మం అంట. ఆ మర్మము అంటే అర్థము కానిదనే కదా. మర్మం అని దేన్ని అంటారు? అర్థము కానిదాన్నే మర్మము అంటారు. ఇప్పుడు మనకు అర్థము కావటానికి అది మర్మం అని వాడబడింది. ఇప్పుడు ఆ వివరణ మనకు చెబుతున్నాడు చూడండి. నీవు చూచిన ఆ మృగముండెను, 8వ వచనం. నీవు చూచిన మృగముండెను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగత్తుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడతారు. ఈ క్రూర మృగము అంటే అంత్యబద్ధ క్రీస్తు అని మనం నేర్చుకున్నాం. ఈ మృగము ఒకప్పుడు ఉండెను, ఇప్పుడు లేదు, అంత్య దినాల్లో రాబోతున్నాడు అని చెబుతున్నాడు. ఈ మృగమును గురించి మాట్లాడుతూ ఆ సంగతులు మనకి ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. అంత్య దినాల్లో రాబోతున్నటువంటి ఈ మృగము ఎక్కడి నుండి రాబోతుంది? అక్కడ వచనములో చూస్తే అగాధ జలములో నుండి రాబోతుంది. అగాధ జలము అంటే పాతాళం అని మనం చెప్పుకున్నాం. అంటే పాతాళములో నుండి రాబోతుందంటే ఇప్పుడు లేడన్న దానికి అర్థం ఏంటంటే వాడు ఎక్కడున్నాడు అన్నప్పుడు అర్థం పాతాళంలో ఉన్నాడు. అంత్య దినాల్లో ఎక్కడి నుంచి రాబోతున్నాడు? పాతాళంలో నుంచి రాబోతున్నాడు. అది సంగతి. ఇప్పుడు మరలా మీకు రిపీట్ చేస్తాను ఒక సంగతిని. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో క్రూర మృగం కనబడుతున్నాడు. అక్కడ కనబడుతున్నటువంటి సిరియా రాజు. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాడీలోనికి ఈ ఆత్మగాధ కోపంలో నుంచి వచ్చి బాడీలోనికి వెళ్ళబోతుంది. ఈ 2 సందర్భములు ఒకటే అని మనం చెప్పుకున్నాం. భూమి మీద సాతాను మనుషులలో నుండి కొన్ని రాజకీయాలను జరిగించి దేవుడి చిత్తానుసారముగానే వాడు జరిగించి ఒక రాజుని ఏర్పాటు చేసుకుంటాడు ప్రపంచాన్ని పరిపాలించటానికి. ఒక రాజుని. ఆ రాజు రావటానికి 10 కొమ్ములు కలిగిన క్రూర మృగం అని లేఖనము చెబుతుంది. 10 కొమ్ములు 10 మంది రాజులు. అందులో 3 కొమ్ములు పెరికి వేయబడ్డాయంట ఒక కొమ్ముకు స్థలం ఇవ్వటానికి. ఆ కొమ్ము అంత్యబద్ధ క్రీస్తు అని మనం చెప్పుకున్నాము. ఆ జరిగే ఆ 3 కొమ్ములు అంటే ఆ 3 రాజ్యముల యుద్ధములో అతడు చనిపోయినప్పుడు ఆ సమయంలో అతడి ఆత్మ పాతాళమునకు వస్తుంది. అతడి శరీరములోనికి అగాధములో నుండి వచ్చి ఆత్మ వెళ్ళబోతుంది. ఈ 2 సందర్భాలు ఒకటే అని చెప్పుకోవటానికి అక్కడ చావు దెబ్బ తగిలి చనిపోయిన మృగము ఆ చావు దెబ్బ మానిపోవుట భూప్రజలందరూ చూచి ఆశ్చర్యపడి వెంబడించారంట. ఇక్కడ 17వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంది. భూనివాసులలో జగత్తుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు అంటే జీవగ్రంథములో లేని వారంటే భూమి మీద ఉన్న
రక్షింపబడిన వ్యక్తులు. ఆ మృగముండెను ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని వారు కూడా ఆశ్చర్యపడుతున్నారు. అంటే రెండు సందర్భాలు ఒక్కటే. ఇప్పుడు మీరు ఆలోచించండి, 10 కొమ్ములు 10 రాజ్యాలని చెప్పుకున్నాం, 7 తలలు ఎవరని చెప్పుకున్నాం మనం? 9వ వచనంలో చూస్తే ఇందులో జ్ఞానము గల మనసు కనబడును అంటున్నాడు. జ్ఞానము గల మనసు కనబడును అంటూ ఒక మాట చెబుతున్నాడు. 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. ఆ 7 తలలు 7 కొండలను సూచిస్తుంది, అలాగే 7 రాజులను కూడా సూచిస్తున్నది. మీరు చాలా శ్రద్ధగా వినాలి, నేను తర్వాత పాయింట్కి వస్తాను. 7 రాజ్యాలను సూచిస్తున్న 7 తలలు, ఆ 7 రాజ్యాలు ఎవరు, ఏవి అన్నది మనం తెలుసుకోవాలా. ఆ 7 రాజ్యాల గురించి మాట్లాడుతూ అక్కడ ఇంకొక మాట ఉంది చూడండి. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకా రాలేదు. 5 + 1 6 ప్లస్ కడమవాడు 7 రాజుల గురించి ఇక్కడ మనకి లేఖనము చెబుతుంది. కూలిపోయిన 5 రాజులు ఎవరు అంటే మనం ఎలా ఆలోచించాలంటే, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను లెక్కేసకూడదు. ఇశ్రాయేలీల దేశముతో సంబంధం ఉన్న రాజ్యాలను పరిగణలోనికి తెచ్చుకోవాలి. 2 ఇశ్రాయేలీలను రూల్ చేసిన రాజ్యాలను పరిగణలోనికి తెచ్చుకోవాలి. మనందరికీ బాగా తెలుసు, ఇశ్రాయేలీని 400 సంవత్సరాల పాటు శ్రమ పెట్టి ఇటుకలు తయారు చేసుకున్న రాజ్యము ఈజిప్టు, ఐగుప్తు అంటున్నారు కదా, అది మొట్టమొదటిది. రెండవది, రాజుల కాలంలో ఇశ్రాయేలీలు చెరకెళ్ళిపోయారు, అది అషూరు చెర, అషూరు సామ్రాజ్యము ఒకటి రెండవది. మూడవది బబులోను చెర. ఈ మిగిలిన 3 మనకు తెలిసిపోతాయి ఈజీగా. దానియేలు గ్రంథం గురించి మనం చెప్పుకున్నాం కదా. బబులోను, మాదియా పారసీక రాజ్యము, గ్రీకు సామ్రాజ్యం 5 కూలిపోయాయి, ఒకడున్నాడు అంటున్నాడు. అంటే ఈ గ్రంథం రాసినప్పటికీ, ఈ గ్రంథము రాయిచున్నప్పటికీ ఇశ్రాయేలీలను రూల్ చేస్తున్న రాజ్యం ఏంటంటే రోమా ప్రభుత్వం. ఆ కాలంలోనే ప్రభు పుట్టాడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రభు సిలువ వేయబడ్డాడు కదా, రోమా ప్రభుత్వం. అందుకే ఒకడున్నాడు అని లేఖనము చెబుతుంది. కడమవాడు ఇంకా రాలేదు అంటే, కడమవాడంటే దశరాజ్య కూటమి, అది 10 దేశాలు కలిగిన ఒక రాజ్యము రాబోతుంది, అది కడమవాడు అని లేఖనము చెబుతుంది. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ స్త్రీ ఎక్కడ కూర్చుంది? 7 తలల మీద కూర్చుంది. అంటే ఎక్కడ కూర్చుందని అర్థం? ఇప్పుడు 7 సామ్రాజ్యాల్లో ఆ స్త్రీ కూర్చుందంట. అంటే 7 సామ్రాజ్యాల్లో ఆ స్త్రీ ఉందన్నమాట. అర్థమైంది అప్పుడు పాయింట్. అందుకే మనం లేఖనాల్ని కాస్త పరిశీలనగా చదవాలని చెప్పి. అంటే ఈ లెక్కన ఈ స్త్రీ ఎప్పుడు స్థాపించబడి ఉండాలని చెప్పుకున్నాం? యేసు ప్రభు సంఘాన్ని లోకంలో జన్మించినప్పుడు స్థాపించినట్లుగా, అంత్యబద్ధ క్రీస్తు కూడా ఈ లోకంలో జన్మించినప్పుడే స్థాపించాలా లేదా? స్థాపించాలి. కాబట్టి ఆ స్త్రీని గురించి ఇంకొక మాట అక్కడ ఏమని రాయబడిందంటే, మహాబబులోను అన్నాడు. బబులోను అంటలే, మహాబబులోను అంటున్నాడు. మొట్టమొదటిసారిగా దేవునికి విరోధముగా ఇతరులను ఆరాధించుట, దేవుని తప్పించి మిగిలిన విషయాలను ఆరాధించుట, దేవుని తప్పించి వేరే వ్యక్తిని ఆరాధించుట ప్రారంభమైనది ఎక్కడంటే ఆదికాండం 10వ అధ్యాయం నిమ్రోదు కాలంలో ప్రారంభమైంది. అందుకే నిమ్రోదుకి ఒక మాట అన్నారు, ఏమన్నారంటే యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు అన్నారు. ఇప్పుడు ఆలోచించండి, యెహోవా ఎదుట వేటగాడు అంటే మీరు కాస్త ఆలోచన చేయండి. యెహోవాను అందరూ ఆరాధిస్తున్నారు, ఆయన్ని ఆరాధించకుండా నేనే అసలు దేవుడను, నేనే గొప్ప దేవుడును, నన్ను ఆరాధించండి అని అనుకోవడమే కదా ఆయనకు ఎదుటగా పరాక్రమం గల వేటగాడు అవుతాడు. ఇదేదో యుద్ధం కాదు కదా. కాబట్టి అప్పుడే వీడు ప్రారంభించాడు నిజ దేవుణ్ణి విడిచి ఇతరులను ఆరాధించుట. వీడు దేవుడిగా ప్రకటించుకున్న ఆరాధించండి అని చెప్పి భూప్రజలందరూ చెదిరిపోకుండా
ఒక భాష ఉండటం వల్ల అందరూ ఒకే చోట ఉండి బాబేలుని కట్టడం మొదలుపెట్టాడు. ఆ బాబేలే బబులోను అయ్యింది. అందుకే ఈ స్త్రీని గురించి లేఖనం ఏం చెబుతుందంటే తల్లి అయిన మహా బబులోను. హల్లెలూయా. ఇంకొక విషయం కూడా మనం నేర్చుకుందాం. వేశ్య అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తికి పెళ్ళయిందండి. పెళ్ళయిన తర్వాత భార్య ఆ వ్యక్తితో కాకుండా ఏ పక్కింటోతోనో ఎవరితో వెళ్ళిపోయింది అనుకో, ఆమెను ఏమంటారు? వ్యభిచారిణి, వేశ్య అంటారా? అవునా? మీరు ఆలోచిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 2వ వచనము నుండి మనం చదువుదాం. 7వ అధ్యాయం 2వ వచనం. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమే ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. 3వ వచనం. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందును గనుక వేరొక పురుషుని వివాహమాడినను వ్యభిచారిణి కాకపో. అంటే భర్త బ్రతికి ఉంటుండగా వేరొక పురుషునితో వెళ్ళిపోవడాన్ని వ్యభిచారం అంటారు కదా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనములో ఏమనుందంటే, మిమ్ములను సృజించిన వాడు మీకు భర్త అయి ఉన్నాడు అనే మాట ఉందంట. ఈ సమస్త మానవాళిని సృజించినటువంటి దేవుడు మనకు భర్త అంట. అంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించటం కానీ, వేరే వ్యక్తిని కానీ, ఏ మనిషిని కానీ పూజించటం, ఆరాధించటం ఏమవుతుంది? వ్యభిచారం అవుతుంది. అవునా? అందుకే ఇశ్రాయేలీయులను ఏమన్నాడంటే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో వారు ఇతర దేవుళ్ళని ఆరాధించటం ప్రారంభించినప్పుడు లేఖనములు అన్నాడు, ఇశ్రాయేలు నీవు వేశ్య అవుతివి అన్నాడు. అదే హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, నా జనులు నన్ను విసర్జించి వ్యభిచరించారని మాట్లాడుతున్నాను. నిజ దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవుళ్లను ఆరాధించుట వ్యభిచారం అవుతుంది. అది అందుకే ఈ స్త్రీని వేశ్య అన్నాడు. ఎందుకంటే ఈ స్త్రీ ఎవరిని ఆరాధిస్తుందంటే అసలు దేవుని తప్పించి అందరినీ ఆరాధించేదన్నమాట. అందరినీ ఆరాధిస్తుంది, అందరినీ దేవుడిగా నెత్తిన పెట్టుకోగలుగుతుంది. మీరు ఆలోచించండి. ఈ మాటల్లోని ఒక మర్మమును మనం ఆలోచన చేద్దాం. మనము దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవుట ఏమవుతుందంటే వ్యభిచారం అవుతుంది. దేవుడు మనలను లోకములో నుండి వేరు చేశాడు. మరలా మనం లోకములోనికి వెళ్ళుట ఏమవుతుంది? అప్పుడు వ్యభిచారం అవుతుంది. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అన్నాడు. పిలవటమే ఏమని పిలిచాడు? వ్యభిచారులారా. లోకముతో స్నేహము చేయవారిని వ్యభిచారులా అంటున్నాడు. ఒకసారి నువ్వు ప్రభువుని తెలుసుకొని మరలా లోకములో ఆ చెడుగుడికి అలవాటు పడిపోయి, బూతులకి అలవాటు పడిపోయి మరలా అందులోకి వెళ్ళిపోవటం ఏమవుతుందంటే వ్యభిచారమే అవుతుంది. అది అప్పుడు అలాంటి వ్యభిచారం చేసిన వారందరూ కూడా ఈ స్త్రీ అవయములుగా ఉంటారన్నమాట. అది అర్థం. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన సంగతిని నేను మీకు చెబుతాను, వినండి. ఈ స్త్రీకి ఏమని రాయబడిందంటే చూడండి, తల్లి అయిన మహా బబులోను అన్నాను. వేశ్యలకు తల్లి అని కూడా వాక్యము చెబుతుంది. వేశ్యలకు తల్లి అంటే మీరు ఆలోచించండి. వేశ్యలకు తల్లి, తల్లి అంటే ఏంటి? పిల్లలను కని. అసలు వేశ్యలకు తల్లి అంటే ఏం కన్నది? ఇప్పుడు వేశ్యలనే కన్నా. ఇప్పుడు మీరు ఆలోచించండి. సమస్త విగ్రహారాధనకు మూలము ఎక్కడ ప్రారంభమైందని చెప్పాను? బాబేలు దగ్గర ప్రారంభమైంది. అక్కడి నుంచి అనేకులకు తల్లి అయిపోయింది ఈ మహాబబులోను. అందుకే తల్లి అయిన బబులోను అన్నాడు.
అప్పుడు నుండి ప్రారంభమైంది విగ్రహారాధన అనేది, ఇతర దేవుళ్ళను పూజించటం అనేది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎక్కువ ఇదే ఉంది. ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, ఎక్కువ జనాభా ఉండేసరికి విస్తారమైన జలముల మీద కూర్చొని ఉందంట. ఆ జలములను గురించి 10వ వచనములో ఏమంటున్నాడు చూడండి. ఆ పరలోకపు దూత, మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అన్నాడు. ఆ జనములో ఏం సూచిస్తుంది? భాషలు మాట్లాడు వారిని, జనములను, జన సమూహములను సూచిస్తుందంట. ఈ జనం అంతా ఎక్కడో తెలుసా? బాబేలు దగ్గర నుంచి కడమవాడు అయిన, అంటే దశరాజ్య కూటమి ప్రపంచాన్ని పరిపాలించడానికి రాబోతుంది కదా, అప్పటి వరకు ఉండే జనాంగం అన్నమాట. దేవుడికి వ్యతిరేకమైన జనాంగము కాబట్టి విస్తారమైన జలములు అన్నాడు. ఆ జలముల మీద ఈ స్త్రీ కూర్చుంది. అంటే 7 తలల మీద కూర్చుందన్నా, ఆ జలముల మీద కూర్చుందన్నా ఒక్కటే. కాబట్టి లేఖనముల్లో ఏమని చెబుతున్నాడంటే, విస్తార జలముల మీద కూర్చున్న స్త్రీ అని రాయబడింది. ఆ 7 తలల మీద కూర్చున్న స్త్రీ అని కూడా రాయబడి ఉంది. అది సంగతి. ఇంతమంది జనాభా అంత్యబద్ధ క్రీస్తుకు ఒక సంఘముగా ఉండబోతున్నారు అంత్య దినములలో. అంత్య దినములలో ఈ జనాభా అంతటికి ముఖ్యమైన కేంద్ర పట్టణం ఏదంటే రోమా సామ్రాజ్యం. అది సంగతి. మనం ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. ఈ వేశ్యకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడంట. అది అక్కడ రాయబడిన వచనం. మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. ఈ మహావేశ్యకు ఎందుకు తీర్పు తీర్చాలి అంటే, నిజదేవుడిని ఆరాధించకుండా అనేకులను తన వ్యభిచారపు మత్తులో పడేసింది. నిజదేవుడు ఎవరో తెలియకుండా మత్తులో పడేసింది. మత్తులో ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడికి ఏం జరిగినా తెలియదు. వాడికి వాడి దగ్గర ఆస్తి పోయినా వాడికి తెలియదు. బాగా మందు తాగేసి ఉన్నాడు అనుకో, పడిపోయాడు అనుకోండి రోడ్డు పక్కన, అరే తాగేసి పడిపోయాడని ఆవిడ కనికరపడ్డాడు, జోబులోంచి పడిపోయిన డబ్బులు పట్టుకెళ్ళిపోతాడు. వాడు ఆస్తిని పట్టుకెళ్ళిపోతారు కదా. తాగుడు మహిమల్లో ఏవైనా చేస్తారు, సంతకాలు పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు. అలాగే ఈ వ్యభిచారపు మత్తులో అనేకులు ఉండిపోయి నిజదేవుడిని ఎరుగుతున్నారు. అందుకే మనం సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటించిన తర్వాత రాకపోతే కనుక వాళ్ళు తప్పవుతుంది. అనేకమైన ప్రవక్తలను చంపించిందంట ఈ మహావేశ్య. అనేకమైనటువంటి భక్తులు చూడండి, కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుని అంగీకరించారంటే వాడిని చంపటం ఒక ముఖ్యమైన పనిగా పెట్టుకుని ఉన్నారు. చాలామంది భక్తులను ఇప్పటికే చంపారు. బైబిల్ గ్రంథంలో కూడా చూస్తే హేబేలు దగ్గర నుంచి అనేకులు చనిపోతూ ఉన్నారు దేవుని కొరకు. అంత్య దినముల్లో అనేకులు చనిపోతారు ఇంకా దేవుని కొరకు. వాటంతటికి కారణము ఈ మహావేశ్య అని లేఖనంలో రాయబడింది. ఈ మహావేశ్యకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడంట. ఈ స్త్రీని గురించి మనం నేర్చుకున్నాం కదా. ఒక మాట మీరు ఆలోచించండి. క్రీస్తుకు సంఘం ఉన్నట్లకైనా అంత్యబద్ధ క్రీస్తుకు ఒక సంఘము ఉన్నది. ఈ 70వ వారం ప్రారంభము అయిన తర్వాత మొదటి అర్ధవారములో మహావైభవంతో ఈ స్త్రీ ఉండబోతుంది. కాబట్టి 4వ వచనములో ఆమె ధరించుకున్నటువంటి వస్త్రముల గురించి, బంగారమును గురించి, రత్నములను గురించి, ముత్యములను గురించి మాట్లాడుతుంది. ఎంతో ఆనందముగా ఉంటూ అబద్ధ క్రీస్తును ఆరాధించేలాగా అందరినీ బలపరుస్తూ ఒక జన సమూహం ఉండబోతుంది. ఈ సంఘానికి ఒక ముద్ర ఉంటుంది. ఏంటంటే 3 ఆరుల ముద్ర ఒకటి ఉంటుంది. ప్రభువు నమ్ముకున్న సత్యమైన సంఘానికి ఒక ముద్ర వేశాడు. అది పరిశుద్ధాత్మ ముద్ర అని లేఖనములో రాయబడింది. దేవుడు మనకు ముద్ర వేశాడు కాబట్టి వీడి సంఘానికి 3 ఆరుల ముద్ర
వేయబోతున్నాడు. దేవుని సంఘం మర్మము కాబట్టే ఈమె నొసట మీద మర్మమని రాయబడి ఉంది. క్రీస్తు సంఘము కొరకు ప్రాణం పెట్టాడు. వీడేం చేస్తాడంటే ఈ సంఘాన్ని తన తలల మీద పెట్టుకొని మోయిచున్నాడని ఉపమానార్థముగా మాట్లాడుతుంది. ఈ సంఘము అనగా ఈ మహావేశ ఇప్పటికే క్రియ చేయుచున్నది. ధర్మ సంబంధమైన విరోధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అన్న. ఈ ప్రపంచంలో ఆల్రెడీ బాబులోను కాలము నుండి, ఆ బాబేలు కట్టిన ప్రారంభం నుండి ఈ భూమి అంతా ఎంత భయంకరమైన విగ్రహారాధనకు మూల కారణమే ఈ బాబేలు. కాబట్టి మహావేశ అని లేఖనము చెబుతుంది. ఈ వ్యభిచార మత్తులో మనం పడిపోకుండా, ఈ యొక్క అబద్ధ బోధలో మనం పడిపోకుండా సత్యములోనికి మనం ఉందాం. ఈ అంత్యదినముల్లో కొన్ని సంఘములను గమనించినట్లయితే సంఘములో వేశ్య ఉంది, సంఘములో లోకముంది, ఈ సంఘములో ఈ తలంపులు, ఈ కన్నింగ్ నేచరు, ఈ తప్పుడు బోధ, ఇక అనేక విధాలుగా సంఘములో కూడా ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి వాక్యాన్ని పరిశీలించి ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మాకు సత్యమును బయలుపరచండి, సత్యమును బయలుపరచటానికి నీ ఆత్మను పంపావు కనుక మాకు ఆ సత్యాన్ని బయలుపరచండి నాయన అని ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సత్యదేవుడా, సర్వాధికారి, మీరు స్థాపించినటువంటి సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది కనుక ఆ సత్యములో మేముండి నాయన మేము బలపడటానికి కృపనివ్వండి తండ్రి. సహాయమును చేయమని వేడుకుంటున్నాం. రాబోతున్న దినాలు భయంకరమైనటువంటి దినాలు నాయన. ఈ దినములలో నీ సంఘములో సత్యము తప్పిపోకుండా ప్రతి ఒక్కరిని బలపరచండి. కుదురుబాటు కాలం ఒకటి వచ్చునని మీ లేఖనములో రాయబడింది. కాబట్టి ఆ కుదురుబాటు కాలములో మీరు ఏర్పాటు చేసుకున్న ప్రతి భక్తునిలోనూ కూడా నాయన స్థిరత్వమును కలుగజేసి సత్యమును స్థాపించి సత్యము వైపు తిరిగినట్లుగా ప్రతి ఒక్కరి నేత్రములను మీరు తెరవండి నాయన, తెరవండి. ఈ సంఘమును, ఈ కృపా పరిచర్యను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.